రాజోలు నియోజకవర్గం వైసీపీ మహిళా నాయకురాలు పెద్దపాటి నాగలక్ష్మి గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గారు చెప్పండి, గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన గురించి ఏమంటారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది, ఏమంటారు? కూటమి అధికారంలోకి రాకముందు ఏ విషయం గురించి అయితే మహిళల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఎంతవరకు మహిళలకి న్యాయం చేయగలుగుతున్నారు? సూపర్ 6 అని చెప్పేసి కొన్ని హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటైనా సరే మహిళల విషయంలో ఇప్పటి వరకు అమలు చేశారు? అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుందంటే ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు చొప్పున ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. అదే రకంగా చూసుకుంటే ఉచిత గ్యాస్ అని చెప్పేసి గ్యాస్ చాలా ఎక్కువ రేటు పెంచేశారు. అదే కాకుండా ఈ రోజు చూసుకుంటే కరోనా టైంలో ఇదే ప్రభుత్వం ఉండుంటే కనుక ఆంధ్ర రాష్ట్రం సగానికి సగం నిజంగానే ఖాళీ అయిపోయింది. ఎందుకంటే 14 రోజుల యుద్ధానికి గ్యాస్ అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం. కానీ గతంలో కరోనా టైంలో కూడా ప్రజా సంక్షేమాన్ని చూసుకుంటూ ప్రజలకు ఇస్తానన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తూ జగనన్న సంక్షేమ పాలన అందరికీ అందించాడు. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఈ రోజు మహిళల విషయంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. రోజుకి ఎక్కడో ఒక చోట చిన్నపిల్లలు ఈ చంపేస్తున్నారు, పాడు చేసి చెప్పుకోవడానికి అసలు నోటికి మాటలు రాలేని విధంగా మహిళల మీద అక్రమాలు అవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు మాట్లాడే ప్రతి కార్యకర్త పని కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. దీని గురించి ఏమంటారు? రెడ్ బుక్ పాలన గురించి రెడ్ బుక్ పాలన రాసి ఈ రోజు అమలు చేస్తున్నారంటే కనుక జగన్ కూడా బ్లూ బుక్ పాలన అనేది రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు అన్యాయంగా గెలిచి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇంత పైశాచికం చూపిస్తుందంటే రేపొద్దున్న మా జగనన్న గెలిచిన తర్వాత ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్న దానికి ఇంకా రివెంజ్ చాలా గట్టిగా ఉంటది అనేసి నేను చెప్తున్నాను. గతంలో ఒక గంజాయి మాత్రమే ఉందని చెప్పేసి ప్రచారం చేశారు, కానీ ఎప్పుడు వినలేని దాని గురించి కూడా ఈ రోజు వినవలసి వస్తుందంటే కనుక ఎవరిది తప్పు? ఈ ప్రభుత్వంది కదా, ఈ ప్రభుత్వం కదా లేనిది కూడా తీసుకొచ్చి చెప్తున్నది. అలాగే చెప్పండి, ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ఈసారి విజయం వైఎస్ఆర్సీపీ? అంటే మీరు మహిళా నాయకురాలుగా ఉన్నారు, ఇప్పటి నుంచో పార్టీ కూడా ఉన్నదండలుగా. రాబోయే ఎన్నికలకు సంబంధించి రాజోలు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందా? ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేయాలని చెప్పి వైసీపీ కార్యకర్తలందరూ కూడా అనుకుంటున్నారు. అదే రకంగా ప్రజల్లో కూడా చాలా మట్టుకి మార్పు అనేది వచ్చింది. ఎవరికైనా సరే కానీ రోడ్లు వేసేస్తున్నాం అనేసి చూపించుకుంటున్నారు. రోడ్లు వేసేస్తున్నాం అంటే అసలు ప్రజల సంక్షేమమే లేనిదే రోడ్లు ఏం చేసుకుంటారు? అసలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పైన ఆర్భటాలు చూపించుకుంటున్న ప్రభుత్వం ఎవరికి కావాలి? ఈ రోజు ప్రజలందరూ కూడా గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా రాజుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండానే ఎగురుతుంది. కూటమి ప్రభుత్వం అనేది చాలా అధ్వానంగా ఉన్నదండి. ఈ రోజు చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా శాంతి భద్రతలకి చోటు లేకుండా చేస్తున్నారు. వాళ్ళు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు. కోడి కూడా కొనుక్కున్నా కూడా కోడి మీద కేసు వేసి ఆ వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. అదే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. అంత అధ్వానంగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ కూడా అధికారంలో రానివ్వకుండా ఈ ప్రభుత్వాన్ని మనం కట్టుదిట్టం కాకపోతే రానున్న కాలంలో చాలా దారుణమైన పరిస్థితి మనం ఫేస్ చేయవలసి వస్తుంది. అలాగే జగన్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా క్రైమ్ అన్నది చాలా తక్కువగా జరిగేది. ఎక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్లీగా దాన్ని సార్ట్ అవుట్ చేసి కంప్లీట్ చేసేవారు. అట్లాంటిది ఇక్కడ ఎదురుకుండా కూడా వచ్చి మనిషిని ఏమి చేసినా కూడా అడిగే నాదులు లేని పరిస్థితికి వచ్చింది. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే సమాధానం ఉండలేదు. జనాల్లో కూడా ఒక అవేర్నెస్ లేకపోతే రానున్న కాలంలో చాలా అధ్వానంగా తయారవుతుంది. దీన్ని బట్టి మన ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచన చేసి నెక్స్ట్ తరం ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా మనకి జగన్ గారికి మంచి పాలన మనం ఇవ్వాలి అని అనుకుంటే మనం ఇప్పటి నుంచే మనలో అవేర్నెస్ వచ్చి 10 మందికి ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన పనుల గురించి మనం చెప్పుకుని ఎదరికెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రెడ్ బుక్ పాలన అనేది రెడ్ అనేది ఆ పదంలోనే ఉన్నదండి. రెడ్ అనేది అంటే అదొక క్రిమినల్ మైండ్ తో వచ్చిన పదం అది. అంతే తప్ప శాంతియుతంగా జరిగే రెడ్ బుక్ పాలన అన్నది ఎక్కడా కూడా లేదు. ఆ రోజున అతను అన్న మాట ఈ రోజుకి అదే కంటిన్యూ చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఇప్పటికైనా మార్పు వచ్చి పేద ప్రజలను పట్టించుకుని ప్రభుత్వాన్ని సమానంగా నడిపించు ప్రతి వ్యక్తికి కూడా కనీస న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వచ్చిన పేదోడి పరిస్థితిని ఏంటన్నది కూడా మైండ్ లో తీసుకుని పోలీస్ స్టేషన్లోనైనా ప్రభుత్వ ఆఫీసులోనైనా హాస్పిటల్కైనా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కేర్ తీసుకోవాలో సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైన విషయం ఒకటి ఉందండి. చీకటి వెలుగు అని 2 ఉంటాయి.
చీకటిలో ఎక్కువ కాలం ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకొస్తే మళ్ళా చీకటిని కోరుకోడు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే గత ప్రభుత్వంతో పోల్చుకోవడానికి అస్సలు పనికిరాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఆ సమయంలో కూడా ప్రభుత్వ పథకాలు చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేయడంలో జగన్ గారు సక్సెస్ఫుల్ గా చేశారనేది చెప్పాల. అయితే ఈ ప్రభుత్వంలో సూపర్ 6 ఎక్కడంటే సూపర్ 6 అప్పులు మాత్రం సూపర్ 6 దాటే ఉంటున్నాయి. అవన్నీ పట్టుకొచ్చి ఆ జంగిల్లో పెడుతున్నారు. అమరావతి కడతాను అని అక్కడ బిల్డింగ్ నిలబడదు, అక్కడ వరద నీరు పోదు. ఆ ప్రజల సొమ్మంతా ఆ నీటిలో పడేస్తున్నారు. మరి ఈ రోజున చెప్పాలంటే మరి జగన్ గారు ప్రభుత్వాన్ని నెక్స్ట్ మేము ఎలా తీసుకురావాలి అన్న దానికోసం కూడా మేము ఆలోచించవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. మా రోజుల పరిస్థితి చూసుకుంటే మాకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. అయితే ఇక్కడ జనసేన పార్టీ రెండు టన్నులు బట్టి గెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ కూటమి వల్ల ఈ బీసీ ఓటింగ్ పట్టుకుపోవడం వల్ల ఇది గెలవడం మరి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకసారి వెలుగు కనుక చూసారంటే ఈ రోజున కూడా కాపునేస్తం అనేది లేదు వాళ్ళకి. జగన్ గారు కాపునేస్తం ఇస్తాను అని చెప్పలేదు, అయినా ఇచ్చాడు కాపునేస్తం. ఈ రోజు డ్వాక్రా రుణాలు లేవు, వాళ్ళకి తగినంత విధానాల్లో సౌకర్యాలు లేవు. ఈ రోజుకి వాళ్ళ పిల్లలకి అమ్మఒడి లేదు. వాళ్ళు పేదరికంలో ఉన్న వారి గురించి మాట్లాడదాం. పేదరికంలో కాపుల్లో చాలా మంది పేదరికలు ఉంటారు. ఇక్కడ చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితిగతులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటంలో వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళే రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు జగన్ ప్రభుత్వం ఒక వెలుగైతే ఇది చీకటి అని వాళ్ళే చెప్తున్నారు. రెడ్ బుక్ అనేది పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుంది అన్నది నేను అనుకోను. ఎందుకంటే అది మా వైసీపీకే ప్లస్. ఎందుకంటే ఒక పిల్లిని గదిలో పెట్టి మూత పెట్టి కర్ర పెట్టి కొడితే అది పులవుతుంది అంటారు. అది పూర్వీకులు చెప్పిన సామెత, అది నిజం కూడాను. పిల్లిని ఎప్పుడైనా కొట్టు చూడండి. ఈ రోజుని మా ప్రతి కార్యకర్తని నోరిప్పిన కార్యకర్తని ఎలా లోపలాడేసి కొడుతున్నారు. అలాగే మా నాయకులను కూడా తీసుకెళ్లి హింసిస్తున్నారు. కానీ హింసించిన వాళ్ళు రేపు వాళ్ళ సంగతి ఏంటన్నది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. కానీ హింసించబడిన వాడు మర్చిపోతాడనుకోవడం వీళ్ళు పొరపాటు. ఇవాళ ఒక లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ అనే ఆయన డైరెక్ట్ గా ఈ గంజాయి కేసులో దొరికిపోతే ఏ విధమైనటువంటి శిక్ష విధించకుండా ఇవాళ బెయిల్ మంజూరు చేయడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే చిన్న చిన్న కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై పెడుతున్న కేసులు చూస్తే చిన్న చిన్న విషయాలకు కూడా 20 రోజులు, నెల రోజులు, 60 రోజులు జైలు విధిస్తున్నటువంటి ఈ కాలంలో కేవలం ఒక్క రోజు కూడా లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఒక లోక్సభ సభ్యుని పంపించడం అంటే చాలా విచారకరం. ఇవాళ గంజాయి మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం ఏంటి, మీకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు ఇవాళ గంజాయి కేసులో ఒక ముద్దాయిగా ఉంటే మీరు దానిపై ఏ విధమైన చర్య తీసుకున్నారు? ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయి నడుస్తుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? మీరు దీన్ని చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అమలాపురం నియోజకవర్గంలో 29 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతున్నారా? మీ శక్తివంచన లేకుండా కృషి చేయబోతున్నారా? అబ్జర్వర్ గా మీరు నియమితులయ్యారు కదా, ఏం చెప్పారు సార్? అమలాపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి తనయుడు పినిపే శ్రీకాంత్ డాక్టర్ వృత్తి చేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి సమన్వయకర్తగా ఇవ్వటం జరిగింది. అతని నాయకత్వంలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురంలో జెండా ఎగరవేయటం ఖాయం. రేపు 29 ఎన్నికల్లో 29లో రాని 28లో రాని ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా అమలాపురం నియోజకవర్గంతో పాటు అమలాపురం పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం ఖాయం అని చెప్పడం కూడా జరుగుతుంది.